అందరికీ నమస్కారం. ఇక్కడికి విచ్చేసిన మీడియా వారికి, ఇక్కడికి విచ్చేసిన ప్రేక్షక అభిమానులకి, పర్టికులర్ గా అక్కినేని అభిమానులకి మేము చాలా కష్టపడి ఈ సినిమాని తీసాము. ఎంత కష్టపడినా ఫైనల్ గా మీరు ఆదరించే స్థాయిలోనే మా ఆనందం ఉంటుంది. ఈ సినిమా తప్పక మీరు ఆదరిస్తారని నమ్ముతున్నాము. ఎందుకంటే రీజన్ ఇక్కడ లేని వారి గురించి చెప్పి ఉన్నవారి గురించి చెప్తాను. ఇక్కడ చందు మొండేటి ఆయన ఇచ్చిన బేసిక్ కథని చాలా చక్కగా మార్చి అత్యద్భుతంగా మీ అందరికీ నచ్చేలాగా, మీరందరూ ఈ సినిమాలో చాలా ఆనందపడేలాగా, చాలా గుండెల్లోంచి మీకు హావభావాలు వచ్చేలాగా ఆయన తీశారు. అంత బాగా తీశారు ఆ సినిమా. ఆయన గురించి చెప్పాలి. తర్వాత మన ఫేవరెట్ డార్లింగ్ సాయి పల్లవి గారు అద్భుతంగా నటించారు ఇందులో. మనం అదే సరే, మరి ఆయన గురించి చెప్పాలంటే మీరు ఆగాలి కదా. ఆయన ఏ సినిమాలోనూ ఇంతవరకు నటించని స్థాయిలో నటించారు. మనకి ఎంత ఉత్సాహం తెప్పించాగా నటించారో, ఒక్కొక్క కొన్ని సీన్స్ లో ఆయన మన గుండె కరిగిపోయేలాగా కూడా నటించారు. సో అన్ని రసాలు ఈ సినిమాలో ఆయనకి ఉంది కనుక ఆయన తప్పనిసరిగా బెస్ట్ పర్ఫార్మెన్స్ లో ఈ సినిమాలో తీసుకొస్తారని సినిమా చూసిన నేను చెప్తున్నాను. దట్ ఈస్ చైతు, అవర్ చైతు. ఇంకా చాలా చాలా మాట్లాడాలని ఉంది, కానీ మాకు మర్చిపోయాను. ఆమె యాక్చువల్గా మాతో పాటు బయలుదేరి రావాల్సిన ఆమె కళ్ళు తిరిగి డాక్టర్ దగ్గర చూపించుకుంటే నువ్వు ప్రయాణం చేయడం కరెక్ట్ కాదమ్మా అని అన్నందువల్ల మన పల్లవి ఆగిపోవాల్సి వచ్చింది. అందువల్ల మీరు తన మాటగా మీకు చెప్పమందని చెప్పి నేను చెప్తున్నాను. అందరిది చెప్పినా ఈ సినిమాకి ఇంత ఉత్సాహం రావడానికి కారణం మ్యూజిక్. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాలో మ్యూజిక్ ని చించి చాటేశాడు. అసలు రీ రికార్డింగ్ స్కోర్ కానీ ఇది కానీ మ్యూజిక్స్ కానీ ఒక్కో పాట వస్తుంటే అన్ని పాటలు హిట్ చేశాడు. సో ఐ థ్యాంక్ దేవి ప్రసాద్ for bringing so much of energy into the film. So వైజాగ్ ప్రేక్షకులకి అందరికీ, ఉత్తరాంధ్ర ప్రేక్షకులందరికీ మేము చెప్పేది, ఇక్కడ ఈ ప్రాంతం కథ, ఇది జరిగిన కథ. శ్రీకాకుళంలో ఒక చిన్న ఊర్లో జరిగిన కథని, ఆ కథని నిజంగా జరిగిన కథని ఈయన కథారూపంలో పెడితే దాన్ని సినిమాగా మేము తీసాము. తప్పక 7వ తారీఖున సినిమా చూసి మీరందరూ చాలా ఆనందపడతారని నేను వెయిట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.